నయోమి సంపాదించుకుంది ఏం తెలుసా? తరతరాలు ఏ బెత్లెహేములో అడుగుపెట్టిందో బెత్లెహేము చరిత్రను మార్చే ఓబేదును కనింది. ఓబేద్ ద్వారా యెషై ద్వారా దావీదు. తరతరాల రాజ్య సింహాసనమును తన పురుడి పట్టిన పుట్టించింది నయోమి. షీ బికేమ్ ద రీజన్ ఫర్ లెగసీ ఆఫ్ రాయాలిటీ. అది సరిపోతున్నట్లు ఏ బెత్లెహేమ్ అయితే శాపగ్రస్తమైన ప్రాంతం అన్నారో, ఒకప్పుడు రాహేలు చనిపోయిందన్న ప్రాంతం అన్నారో, అదే బెత్లెహేములో జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారు జన్మించడానికి ప్రత్యక్ష కారణమైంది. ఏం సంపాదించింది నయోమి అంటే, ఓబేదు ద్వారా తరతరాల బెత్లెహేము ఆశీర్వాదం, ఇశ్రాయేల్ ఆశీర్వాదం, ప్రపంచ ఆశీర్వాదం. 7 కొడుకుల కంటే విలువైన ఆస్తి సంపాదించలేదా? 7 కొడుకులు పుట్టుంటే కూడా అన్న ఆశీర్వాదం రాకపోవచ్చేమో బహుశా. ఒక్క స్తుతి దేవుళ్ళు ఆనందించడం ఆరంభించింది నయోమి.